పేరు చెప్పండి చాలు నాటిక రచన శ్రీ ఆరుద్ర ఇందు సుబ్బారావు శ్రీ కాకరాల కాంతమ్మ శ్రీమతి టి విజయబాల వసంత కుమారి బి శ్రీమతి ఆదమ్మ శ్రీమతి ఏ ఇందిరాచార్య డాక్టర్ శ్రీ రమాకాంత్ పేరు చెప్పండి చాలు నాటిక పాలమ్మా పాలు వస్తున్నానా? ఎందుకలా గావు కేకలు? ఇవే మేకపాలు అమ్మగారు, ఇంకో చిన్నది ఎన్నితే అండి. మేకపాల ఎందుకు? నేనెవరు రమ్మన్నారా? బోలేవరు అమ్మగారు, అయ్యగారికి ఏదో కొత్త వైద్యం అంటే ఓ 40 రోజులు. 40 రోజులే? నా శ్రాద్ధం పెట్టినట్టే ఉంది. ఈ రోగాలు కాదు కానీ నా ప్రాణాలు తోడేస్తున్నారు. ముందు ఏంటో అమ్మగారికి ఎంత కోపం. ఆ అమ్మాయి గారు లేస్తే గొప్ప చెప్పుగా అందుకునేవారు పాలు. ఇందా పోసి తగలడు. ఒరే సన్నాసి, ఇక మీద నాకు చెప్పకుండా మేక పాలు గాడిద పాలు అంటూ తెచ్చి తాగకు. బోలేవరండి, డబ్బుకు పాలు అమ్ముకునే వాళ్ళే. డబ్బు ఇస్తానంటే తేకుండా ఎలా ఉంటాను అమ్మగారు? డబ్బిస్తే గడ్డి కరుస్తావా? ఎంత మాట అమ్మగారు, డబ్బు వస్తుందంటేనే గడ్డి గారు చెప్తారు కదమ్మా గొప్పోళ్ళు అంతాను. వెధవ ఎంత పొగరు. అయినా వాళ్ళని ఏం ప్రయోజనంలే. ఇంట్లో వాళ్ళు ఇవ్వని గౌరవం వెధవ పాలవాడు ఇవ్వలేదని ఏడ్చి ఏం లాభం. ఏమిటి పిన్ని, అప్పుడే పాలవాడు వచ్చేసాడా? ఆహా, ఎంత నంగనాచివే. రోజు ఎందుకు అమ్మా పాలవాడు రావడానికి ముందే లేచేస్తున్నావు? ఈ మేకపాల ఖర్చు ఎన్నాళ్ళు వద్దామనే. పిన్ని లేదు గిన్ని లేదు, మీరంతా నాకు చెల్ల దాపరించారే. ఆయన చూస్తే నాకు రోగం నాకు రొచ్చు అంటూ ప్రాణాలు కొరికేస్తారు. మీరంతా కలిసి ఆయన్ని ఏసందోస్తారు. నాన్నగారికి నిజంగానే ఒంట్లో బాగోలేదు పిన్ని, లేకపోతే రోజు డాక్టర్ 30 పూటలో ఎందుకు వస్తాడు చెప్పు? ఆయన గారు చెప్పాకే కదా మేకపాలు. ఆహా, రేపిక పులిపాలు, ఎల్లుండి ఇంకా కోతి గుండె. పిచ్చికి అంతు లేదా ఉండక్కర్లేదా? అబ్బబ్బ పిన్ని, గట్టిగా అరవకు, నాన్నగారు లేస్తారు. రాత్రంతా అసలే నిద్ర పట్టలేదన్నారు. నేను ఆదమ్మ గోధుమ పొట్టు. అది అది రాత్రంతా పొయ్యి కాల్తూనే ఉండనమాట. మరెలా? పొట్టు వేడి చేసి అరికాళ్ళు గుండెలు కాపడం పెట్టమన్నారు డాక్టర్. అవును పిన్ని, అవును. ఆదమ్మని మానిపిస్తే ఆయనకి రోగం తగ్గి కుదురుతుంది. నిన్ను ఇంట్లోంచి పంపిస్తే పూర్తిగా కుదురుతుంది. పిన్ని లేదు గిన్ని లేదు. ఆ మేకపాలు కాచి పట్టిస్తావో తాగిస్తావో తీసుకెళ్ళమ్మా. ఇదంతా నా ప్రాణానికి వచ్చి పడింది కర్మ. అటు నాన్నగారు మొండి, ఇటు పిన్నిగారేమో శతమొండి. తప్పుతుందా మరి? 5:45 కల్లా మేకపాలు, 6:10 కల్లా తైల లేపనం, 7:15 దాకా మర్దన, మళ్ళీ 7:30 కల్లా కాచి చల్లారిన వేడి నీళ్ళ స్నానం. నా బొంద. అమ్మాయి వసంత, ఏమన్నా పిలిచావా? పిలిచానమ్మా. ఇంకా అదే రాలేదా? నీ పిన్నేం చేస్తుంది? శుక్రవారం కదూ, తలంటుకుంటోంది. నీకేం కావాలన్నా? అర్థం ఓ పక్క నేను చోబొట్టుకుని మీద ఉంటే దానికి శుక్రవారాలు తలంట్లు కొత్త చీరలు. ఉట్టినే కోపం తెచ్చుకోకు నాన్న. అలాగా చూడు ఎంత దగ్గుతారు వచ్చిందో. ఉండు అలా పడుకో, కాస్త నీ గుండెలు రాస్తాను. అలాగే అలాగే తల్లి, ఇంత రోగం పీడిస్తుంటే పడుకోక తప్పుతుందా? నువ్వు అలా బెంగ పడిపోకూడదు నాన్న. ఇవన్నీ పెద్ద రోగాలు అనుకుంటే ఎలా? మనిషి నాకు దగ్గు రాదా జ్వరం రాదా? నీ పిచ్చి నీదే. అదిగో నువ్వు అదే మాట. పిచ్చి తల్లి, నీకేం తెలిసే? మా ముత్తాత మహావైద్యుడు. మా తాత సిద్ధాంత శిరోభూషణ బిరుదాంకితుడు. మా నాన్న వద్దులే నాన్న, ఉట్టిమేళ మాట్లాడక. అసలు దగ్గు వస్తుంది నీకు. దగ్గే మరి, దానికి ఉపాయం అంతా ఈ మేకపాలలోనే ఉంది తల్లి. మా నాన్నడు అదే ఉండేవాడు. బలేవాడు నాన్న. తాతయ్య నాకు తెలియదేంటి? తలనొప్పి అంటే తలపోయే మంది వేసేవాడు. నీకంతా నవ్వుతారుగా ఉంటుంది కానీ వసంత, రోగ లక్షణాలని సమూలంగా తొలగించేయాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, రోగం పోవాలంటావు అంతేనా? అంతే. అదిగో ఆదమ్మ తైలం కాచి తెస్తున్నట్టుంది. వసంత,
నీ పిల్లి స్నానం అయితే వచ్చి తైలం రాయమనకూడదు రోజు. నాన్న పిన్ని సంగతి తెలిసిందే కదా, ఈ తైలాలు మర్దనాలు అంటే తన కోపం. అందుకేగా కూలిదాన్ని పెట్టింది. నా డబ్బు అంటే అలిసేది, నా రోగం అంటే అంతా. పోనిద్దు, అవేం పట్టించుకోకు నాన్న నువ్వు. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. అమ్మాయి గారు ఇక్కడున్నారా? పెద్దమ్మ గారు వంటింట్లో చిట్టపట్టాడిపోతున్నారు, దేవి వెళ్ళండమ్మా. కొంచెం పని తీసుకొస్తాను నాన్న. ద్రాక్ష నానపెట్టాను, నీ స్నానం అయ్యేసరికల్లా పట్టుకొస్తా. లేదుగా లేదు కదా బాబు గారు. లేదే లేదు, కానీ సరిగ్గా అరగంట ఆకుండా తల మీద మధ్యన లేదు. ఆహా, రావా పెళ్ళ ఉంది, కూతురు ఉంది, మంది బలగా ఉన్నారు. అంతా ఆస్తిని కోరేవాళ్ళేగా, నేను ఆరోగ్యం పట్టించుకునేవాళ్ళు లేరు కదా. అబ్బా బాబు గారు, నాకు తెలిసి అడుగుతాను. నీ ఆడాలంతా అయితే అంతా తెలిసే నంగరాశిలాగా తెలియక అడుగుతా ఉంటాం. ఏంటో ధర్మ సందేహం. అసలు ఇంతకీ తన పెళ్లి రోజున తేల్చలేదా డాక్టర్ బాబు? బాబు గారు, నా మాట ఎన్ని డాక్టర్ని మారుతుంది బాబు గారు. ఈ ముఖం నీకేం తెలుస్తుంది? రోగాలకు ఎప్పుడు రావడానికి తొందర, పోవడానికి జాప్యం. అసలు ఈ శరీరంలో ఏంటి? అదే బాబు, ఈ మాయదారి ఇంట్లో 101 రకాల మృత్యువులు దాగి ఉన్నాయి. అది బాబు, మీరు ఒక్క సావులే బాబు గారు, ఒక్క సావుకే చేస్తారు కదా, ఇన్ని సావులు ఎందుకు పెట్టాడండి ఆ దేవుడు? అసలు కాలమృత్యు ఒక్కటేనే ఆదమ్మా. దీన్ని తప్పించుకునే ఉపాయం ఎవరికి లేదు. దీన్ని మందులు మాకులు ఆపలేవు. బాధ్యతలు బరువులు పరిష్కారం కాని సమస్యలు కట్టి పడేయలేవు. అంతే కదా బాబు, నూకలు చెల్లిపోతే ఎవరేం చేయగలదులేండి. ఇక మిగిలిన మృత్యు రూపాలే రోగాలు. వీటికి అనేక ఉపాయాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. చూడు, దీపంలో ఒక కప్పుడు ఒత్తి చమురు ఉండి గాలికి ఆరిపోతుంది. అలాగే ఆయుష్ ఉన్నా ఈ రోగం మృత్యువాత పడేస్తుంది. అందుకే రోగం వచ్చినప్పుడు రొట్టు అన్నారు. కొంచెం నెమ్మదే. బాధ పైకి చెప్పుకోవాలి, లోపల దాచుకుంటే ఏ వైద్యుడు రక్షించలేడే. బాబు గారు, ఈ మాయగారి వైద్యం మాని అమ్మాయి గారి మాటిని ఎర్రగా బుర్రగా డాక్టర్ నెచ్చి సూర్య మందులు వేసుకోమంటాం. అది విషం. తక్షణం రోగం నివారిస్తే అది మళ్లీ తలెత్తుతుంది. అందుకే ఒంట్లో రక్తం శుభ్రపరిచి పూర్తిగా శాశ్వతంగా రోగం పోయే పద్ధతికి కట్టుబడి ఉండాలి. ఏమిటో తమరి పుట్టి తమరిదే గాని వసంతమ్మ వస్తు చూడలేం బాబు. తల్లి లేని పిల్ల, పెళ్లి పెరిగిన పిల్ల, ఓ ఇంటిదాన్ని చేస్తే వస్తూ పోతూ ఉంటుంది కదయ్యా. ఏ వయస్సుకు ఆముచ్చితే కదా. నాకు కొంచెం ఆరోగ్యం చిక్కనే, బంగారం లాంటి పిల్లాన్ని అల్లుడుగా తెస్తాను. నేను వెళ్ళబెట్టు. వెళ్ళండి, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అమ్మగారికి ఏళ పెసరట్లు కాబోలు, పప్పు రుబ్బాలి. ఏం మనిషి పెసరపప్పు వాతం చేస్తుందని 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పుకుంటాను. నా మాటకి కొప్పులో విరిగేది. రోగి స్థిర మంచంలో పడున్నాడు, హాయిగా చేసి తినొచ్చు అనుకుంటున్నారు. రామ, ఇది కాచి చల్లార్చిన నీళ్లు కాదు, వేన్నీళ్లలో తన్నీళ్లు కలిపేసింది. ఇదిగో నిమ్మలే, కాస్త ఆ తనుగుడు మాని త్వరగా రండి. డాక్టర్ గారు వచ్చారు, త్వరగా వెళ్ళిపోవాలట. వచ్చేస్తున్నాయే. అయినా రోగాలకి పచ్చం ముఖ్యం. 20 నీళ్లు తన్నీళ్లు, లేకపోతే మరిగించిన నీళ్లు ఇంతట్లో ఎలా చల్లారుతాయనుకున్నారు? అంతే. అదేంటి డాక్టర్ గారు, మీరు దగ్గుతున్నారు? నేను మనిషిని కాదు, నాకు రోగం రాదు. అయ్యగారి స్నానం అయిందా? అయిపోయినట్టే. కూర్చోండి, అమ్మగారు చెప్పేస్తాను. శుభం పలకరా అని మొట్టమొదటి పేజీలో ఈ చావులు వేయాలా?
భూకంపం, 400 మంది దుర్మరణం. కర్మ, ఈ రోజుల్లో ఏది దుర్మరణమో ఏది సుఖమరణమో ఈ కుర్రకారు జర్నలిస్టులకు తెలిస్తే కదా. 10 మందితో చావు పెళ్లితో సమానం అన్నారు. ఏమిటి, కలరా అని అనుమానించబడుతోందా? అలా రాశారంటే కలరా వచ్చే చాలా మందిని చంపేసే ఉంటుంది. ఈ పత్రిక వాళ్ళు కొండంతలు గోరంతలు చేస్తారు. నమస్కారం డాక్టర్ గారు, కాఫీ తీసుకోండి. అబ్బబ్బా, మీకెందుకండి శ్రమ? తిండి ఎంతో గౌరవంగా తెచ్చాక వద్దనకూడదు కదా. ఈ పూట ఆరోగ్యంగా లేచారా మీ వారు? లేచారండి. డాక్టర్ గారు, నేను చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి? ఈ కాపడాలు, ఈ కషాయాలు, ఈ మర్దనాలు నేను వస్తున్నానండి. మీరు ఎలా తొందరపడితే ఎలా చెప్పండి? అబ్బాయి రేపు వస్తున్నాడు. మీరు చూడండి, మీరు మాట ఇస్తే మీరు అడిగిన పని ఇస్తే చేయించేస్తాను, సరేనా? ఇంతకీ ఈ ముద్దు ఒప్పుకోకపోతే? ఆ మాత్రం మెడలో వచ్చేటండి ఆడపిల్లకి. మీ అబ్బాయి డాక్టరేనా? మా వారికి ఎలాగైనా డాక్టర్నే అల్లుండిగా తెచ్చుకోవాలని. డాక్టరే కాదండి వాడు. డాక్టర్ ఉన్నాడా, ఇటు సాహిత్యం, అటు వైద్యం, ఇటు శాస్త్రం, అటు జ్యోతిషం అన్నిటా ఆరితేరినవాడు. చూడ్డానికి అచ్చున అలాగే ఉంటాడు, కానీ చక్కని గాత్రం. అబ్బా, వాడు పాడుతుంటే చిచి, ఈ పాంచభౌతికమైన శరీరం వదిలి ప్రాణవాయువు అనంతంలో కలిసిపోకూడదా అనిపిస్తుందండి. మరి మీలా ఉంటాడా? నాలా అంటే అందం కొరుక్కు తింటారటమ్మా ఆడవాళ్ళు. నీకు ఆస్తి కావాలి, నా కొడుక్కి ఇల్లరికం సంబంధం కావాలి. ఆ రెండు కూడి రావాలంటే వసంతకి మా వాడిని ఖాయం చేసేయండి. తీరా చేశాక వారు ఆస్తి నా పేరు రాయక కూతురి పేరు రాసిస్తే? అంత ఎవరివాడనా, వారి ఆరోగ్యం నా చేతి మీద కదా ఉంది. డాక్టర్ బాబు నవ్వుతుంటే చాలే ఎంత పైన వచ్చి ఇక్కడే గూడ్ని కాడ నిలబడి అంతా విన్నావా? నీకు ఎన్నిసార్లు చెప్తానే తలుపుల దగ్గర నిలబడి అలా దొంగతాటుగా వినొద్దని. ఇన్నా నాకేటర్థం అవుతుంది. అమ్మగారు, అయ్యగారు వచ్చేసారా? అమ్మాయి గారు ఎండు ద్రాక్షల రసం ఇస్తున్నారండి అయ్యగారికి. డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పు పో. డాక్టర్ గారు, ఇదా పిల్లదానికి కుడి భుజం. వసంత మీద ఈగ వాళ్ళనివ్వదు. అత్తమానం వారికి నీరు పోస్తూనే ఉంటుంది. వసంతకి మంచి వరిని చూసి పెళ్లి చేయమని. ఇంకా బెంకే అక్కర్లేదు, చెప్పే టైం వచ్చేసింది కదండి. అబ్బా, కూర్చుంటూ కూడా బాధగానే ఉన్నట్టుంది డాక్టర్ గారు. మరి మర్దనా చేస్తున్న నూనెంతా ఏమైపోతుందో, కీళ్ళు ఎక్కడికక్కడ దిగిపోతున్నాయి. అయితే నేను అనుకున్నట్టే అవుతుంది సుబ్బారావు గారు. శరీరంలోకెల్లా శిరస్సు ప్రధానం. దాని నుంచి మాలిన్యం తొలగిస్తూ వస్తే చివరికి కాలి బొటన వేదాకా పాకి అవతలకి తక్కపోతుంది. వయసు మళ్ళాక కీళ్ళ నొప్పులు కాక ఏమొస్తాయే? నాకా వయస్సు మళ్ళిందా? కాంతం, నీకు తెలియదే, మా తాత లేడు 90 ఏటగా అన్నాడు మా నాన్నని. మా వంశానికి ముసల్తరం లేదే. అమ్మా, ఎందుకండి అంత ఆవేశం? ఆడవాళ్ళకి ఏం అర్థమవుతాయి చెప్పండి. భర్తృహరి ఏమన్నాడో తెలుసా? అన్నాడండి. ముందు రోగం పేరు చెప్పండి చూద్దాం. పేరు చెప్తే చాలటండి, రోగం కుదర్చాలి గాని. ఏమంటారు? అవునమ్మాయి గారు, నా చెవులతోనే విన్నానంటుంటే. ఎంత అన్యాయం! అదేమ్మా, ఇప్పుడు ఎలాగా? అమ్మే ఉంటే నాకు ఇంత అన్యాయం తలపెట్టేదా? చిచ్చి, ఏడుస్తావమ్మా? చదువుకున్న పిల్లవి, నేను చేసుకోనని గట్టిగా చెప్పే, చూద్దాం ఏమవుతుందో. నాన్నగారికి కోపం వస్తే? ఓసారి కోపం వస్తే ఏం మునిగిపోతుంది? నీ జీవితం నాశనం అయ్యే కంటే ఆయన కోపం రావడమే మంచిది. అదేమ్మా, అసలే ఆయన ఆరోగ్యం మంచిది కాదు. ఏదైనా విషయం ఇస్తే నాకు భయంగా ఉంది. ఇన్నాళ్ళు తన తమ్ముడిని అంటగట్టాలని చూసింది, ఇప్పుడు ఇదా? నేనే బొమ్మనా తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుందుకు? నాకు ఈ డబ్బు వద్దు, ఆ ఇల్లరిక మొగుడు వద్దు. నేను ప్రసాద్ని తప్పించి ఎవరిని చేసుకోను. వద్దంటే చచ్చిపోతాను. అదేమాట అమ్మాయి గారు, ప్రసాద్ బాబు గారంటే ఆ రోజు అదిగో నా దగ్గర సిగ్గేమిటమ్మా, ఆయనేనా? అవును ఆయనే, కానీ నువ్వేం తిరిగి పడకమ్మా. నేను నాన్నగారితో చెప్తాగా, పిన్నమ్మ గారి చెవిని మాత్రం పడనీకు. ఆస్తి కావలసి తీసుకోమను, కానీ నా జీవితం నరకం చేస్తుందా? అది అన్యాయం కాదు? అన్యాయమా? మరీ అన్యాయమా? అయినా మీ పిచ్చిగాని అమ్మాయి గారు, మీకు రాకుండా ఆస్తి ఎక్కడికి పోతుంది అని. మీరు ధైర్యంగా ఉంటే అన్ని అవే సర్దుకుంటాయి. అదేమా, అదొక పిన్ వస్తున్నట్టుంది. నేను జారుకుంటానమ్మా. ఆదమ్మ మాట వినిపించింది. ఏది వసంత? అదేమ్మా, ఇప్పుడే లోపలికి వెళ్ళింది పిన్ని. పిలవనా? అక్కర్లేదులే. చూడు,
ఈ పూట కాలేజీ నుంచి త్వరగా రా, నిన్ను చూసుకుందుకు వస్తున్నారు. ఎవరు పిన్ని? ఎవరొస్తారా చూసుకుందుకు? పెళ్లి కొడుకు. నేను పెళ్లి చేసుకోను. నాన్నగారు ఆరోగ్యం బాగుపడేదాకా మళ్ళీ ఆ మాట ఎత్తకు. నీకు పెళ్లి చేస్తే తప్పించి నీ నాన్న ఆరోగ్యం బాగుపడదు, అది తెలుసా నీకు? అట్టే వెర్రి వేషాలు వేయక త్వరగా ఇంటికి తగలడు. పిన్ని, నన్ను ఇంకా విసిగించుకో, మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళు. పిలిచారా నాన్న? అవునమ్మా, రా ఇలా కూర్చో. ఈ రోజు ఎంత మంచి రోజమ్మా. ఏమైందన్నా? మీకు ఒంట్లో బాగుందా? ఇంకా బాగుంటుంది తల్లి. ఇదిగో మన డాక్టర్ గారు లేరు, మరి అబ్బాయి వస్తున్నట్ట. డాక్టరు, భావకవి ఏవేవో అల్లాయి పదాలు రాస్తూ పాడుతూ ఉంటాట. డాక్టర్ గారు అబ్బాయి వస్తే నీకు మందు మారుస్తాడేమోనన్నా. పిచ్చి తల్లి, ఇంకా గ్రహించలేదా? డాక్టర్ గారు నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు. అంతకంటే వరకు ఏం కావాలబ్బా? మన ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంటే ఎంత హాయి. ఎప్పుడొచ్చినా నా రోగం ముదురుస్తూ ఉంటాడు. నా పెళ్లికేం తొందర నాన్న? బాగుందమ్మా, బాగుంది. నీకు తొందర లేదు గాని తండ్రిగా ఆయన గుణతటమ్మా. వారా చూడబోతే అనారోగ్య పీడితులు, శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. ఏమంటారండి కాంతమ్మ గారు? బాగుంది, నేనేమంటానండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అదేనమ్మా, పెళ్లి మీద ఏం పడేయాలని అడుగుదామని. ఆహా, తుమ్ముకుంటూ వచ్చి పడ్డావన్నమాట. వెళ్ళి వెళ్ళు, నేను వస్తున్నాలే. డాక్టర్ గారు వస్తాను, కనిపిస్తారుగా వెళ్లే ముందు. తప్పకుండానమ్మా. నా పరిస్థితి మెరుగయ్యేలా ఎలాగా లేదు డాక్టర్ గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అబ్బాయి అంత తందాలతో పని లేదు నాకు. ఆ తల్లి పిల్ల పాపలతో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే చూడకపోయినా తిరుగుతుందన్న ధైర్యం వచ్చింది ఇప్పుడు. అయ్యా, మీ ధైర్యం నాది కాదా? మరీ అలా బెండోరు పడిపోతారేమండి. కానీ ఒక చిన్న విషయం. ఏమిటండి? అడగండి, సందేహం ఎందుకు? తమ లాయరు గారి పేరు చెప్పండి చాలు, మిమ్మల్ని శ్రమ పెట్టను. నా లాయరు గారి పేరా? పేరు చెప్తే చాలా, లేక అడ్రస్ కూడా కావాలా? డాక్టర్ గారు, మీ అనుమానం నాకు అర్థమైంది. నా ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవాలనేగా ఆ ఏర్పాట్లన్నీ నిక్షేపంలా చేసేశాను. నా శరీర స్థితి నాకు తెలియదుటండి. ఆకలికి మందు, అజీర్ణానికి మందు, దగ్గుకి మందు, ఓపిక్కి మందు, నీరసానికి మందు, నిస్త్రానికి మందు. అంటే మీరు వీరునామా రాసేశారా? ఎప్పుడో రాశారండి. అరే, మాట వరసగా చెప్పలేదు నాతోను. వైద్యుడు దేవుడితో సమానం కదండి. ఇలాంటి చిన్న సంగతులు దాచడం దేనికి చెప్పండి? రోగానికి రుష్టు గాని కొంప గుప్పు ఉండాలి కదటండి. మహా బాగా చెప్తారులేండి. వస్తాను, మళ్ళీ వస్తా. అమ్మా, నేను వెళ్తున్నా. కదిలిచారా? అదేంటండి అలా పెదవీరు చేస్తే ఎట్లా? ఆస్తి నా పేరు రాయించేసేదే కదా మీ అబ్బాయిని ఇంటల్లిని చేసుకోవడం. ఆయన గారు ఎప్పుడో వీలు రాశాట. వకీలు పేరు ఎత్తేసరికి ఓలా పెట్టేశారు ముఖం. అంతేనా? అది మనం మార్పించలేమా? ఆ వకీలు పేరు చెప్తే కదా. మీరు కొంచెం ప్రయత్నించి చూడండి. నేను వస్తా. వసంత, ప్లీజ్, అలా ఏడిస్తే ఏం చేయాలో నాకు బుర్ర పనిచేయదు. కాస్త ఏడుపునని సంగతి చెప్పు ప్లీజ్. నాన్నగారు నాకు సంబంధం చూస్తున్నట్టు ప్రసాద్. నేను ఆ పెళ్లి చేసుకోను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్రసాద్. వాట్? ఆయన ఇంత జబ్బుగా ఉంటే నీకు ఇప్పుడు పెళ్లికేం తొందర? అది నాకు అర్థం కావటం లేదు. పిన్ని చాలా పట్టుదలగా ఉంది. ప్రసాద్, ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకోపోతే నాకు నాకు చావేస్తారని. ఏమిటా మాటలు? ఇంతకీ ఆ పెళ్లి కూడా ఎవరట? నీకు వేళాకోళంగా ఉందా? లేదు, తెలిస్తే 4 టన్నులు ఇద్దామని. అమ్మ బాబాయ్, నాన్నగారి డాక్టర్ గారు అబ్బాయి. నువ్వు అలాంటి పని చేస్తే ఇంకేమైనా ఉందా? నాన్నగారు రోగం కాస్త ముదిరించేస్తాడు. నువ్వు మరీ పిరికిదాం అయిపోతున్నావు వసంత. నువ్వు ధైర్యంగా ఉండు, ఏదో దారి దొరక్కపోదులే. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ప్రసాద్, నన్ను. వసంత, నిన్ను నా దాన్ని చేసుకుంటాను. మనిద్దరి పెళ్లి ఎవరూ ఆపలేరు, సరేనా? ఈ రోజే నాన్నగారికి చెప్పే. వద్దంటే? చేసుకు తీరుతాను. ఆయనకి రోగం తిరగబెడితే? వసంత, నీ అనుమానాలకు అంతం లేదు.
మీ నాన్న ఒప్పుకుంటే గానీ మన పెళ్లి జరగకూడదంటారు అంతేనా? అవును ప్రసాద్, నా చిన్నతనం నుంచి కంటికి రెప్పలా చూస్తూ వచ్చారు. తల్లి లేని లోటు కూడా తెలియనివ్వకుండా పెంచారు. కానీ ఇప్పుడు ఈ పిల్లి మూలాన బా నువ్వు పెద్ద సెంటిమెంటల్ ఫూల్వి. నువ్వేం కంగారు పడకు. ఏ ప్రేమికుల జీవితాలు చాలా సీదా బాట వెంట నడిచే అలాగే మంది అనుకో. నువ్వు వెళ్ళు. మరి వెళ్ళనా? వెళ్ళి రానా అనాలి. వసంత, గుడ్ లక్. బాబు గారు, ఎవరు? నన్నా పిలిచావు? ప్రసాద్ బాబు గారు నువ్వు? అరే, నా పేరు కూడా తెలుసు అన్నమాట. ఏమిటి సంగతి? వసంతమ్మ గారు చెప్పారులే బాబు అంతాను. మీతో మాట్లాడాలని ఆ అమ్మాయి గారు వెళ్ళేదాకా పక్కనున్నాను. ఏం మాట్లాడాలని? అదే మీ ఇద్దరి సంగతే. అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోతుంటే మీరిద్దరు ఇలా కూర్చుంటే ఎలాగ బాబు? రేపు తాంబూలాలంట, కొద్ది రోజుల్లో ముహూర్తంట. ఆ తర్వాత ఏమనుకుంటే ఏం లాభం చెప్పండి. అందుకని ఏం చేయమంటావు చెప్పు. ఇంటికి వచ్చి అడుగుతానంటే మా నాన్న అసలే జబ్బు మనిషి, రక్తపోటు అది ఎక్కువ అవుతుంది, కోపం వస్తే అంటుంది. ఆ బాబు గారికి ఏ రోగం లేదు బాబు. అంతా ఆ డాక్టర్ నాటకం. ఆ మహాతల్లి ఆడిస్తుంది. ఎలాగైనా వసంతమ్మకి కానీ రాకుండా చెయ్యాలని. కానీ దీనిలో ఇదో మెలిక్ కూడా ఉందా? ఈ డాక్టర్కి ఎందుకు ఈ బాధ? ఎలాగైనా తన కొడుకుని ఇల్లరికం ఇచ్చేసి ఆస్తి వాడి పేర రాయించుకుందామని ఆయన. ఎలాగైనా వసంతమ్మను ఆ ముద్దు కట్టి ఆస్తి తన పేర రాయించుకుందామని ఈవిడ. బాబుగారు, మీరిప్పుడు హుషారుగా లేకపోతే కొంప మునుగుతుంది. నేనే వచ్చి వసంత నాన్నగారిని అడిగేస్తాను. అది కాదు బాబు పద్ధతి. మోసాన్ని మోసంతోనే గెలవాలి. నేను చెప్తానుగా, ఆ ఇంట్లో ఓ రూమ్ లో అద్దెకుండే అబ్బాయి ఖాళీ చేసిపోయాడు. రేపు సాయంత్రానికి ఆ రూమ్ లోకి నువ్వు దిగిపో. అప్పుడిక ఇల్లు చూసుకుని ఆట కట్టేయొచ్చు. పర్వాలేదంటావా? పర్వాదేనికయ్యా, నా భరోసా ఉందిగా. ఈ వసంతమ్మని ఈ చేతుల మీద ఎచ్చి పెంచాను. ఆమె సుఖం కోసం ఏదైనా చేస్తాను. నువ్వు మట్టుకు ధైర్యంగా ముందడుగు వేయి. అలాగే. వసంత, వసంత! ఏనన్నా? ఆదిమ చెప్పింది నిజమేనా? నిజమేనన్నా. నన్ను కాదని, నేను చూసిన వాడిని కాదని, ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటానంటావా? నాన్న, ఇంట్లో ఓ డాక్టర్ ఉంటే నా ఆరోగ్యం బాగుపడుతుందని ఎంతో ఆశపడితే చివరికి ఇలా చేస్తావు. నాన్న, నా కళ్ళకి కనబడకు. నీ ఇష్టం వచ్చిన తోడుకు పో. ఏ వెళ్ళు, ఆయన ప్రాణాలు తీస్తేనే గాని పోవాయే. నాన్న, నాన్న నాతో మాట్లాడవా? ముందు డాక్టర్ని పిలవే. వెళ్ళిపోయింది ఆ పాపిస్తుంది. నా ఆశలన్నీ వమ్ము చేసింది. ఇదిగో, మీరుట్టునే ఆత్రపడకండి. డాక్టర్ కి కబురు పంపించాను. వకీలు గారిని కూడా రమ్మంటాను. పేరు చెప్తారా? వకీలు గారి పేరు చెప్తే చాలా. నా నల్ల పెట్టలేదు. తెలుసు, మీరు పడుకోండి. బాబు గారు, చూసారా? మీరు చావు బతుకుల్లో ఉంటే లాయర్ ఎందుకట? ఇదే సమయం ఎవరికి మీ మీద ప్రేమ ఎక్కువ తేలిపోవడానికి. అమ్మాయి గారిని అలా కసిరేశారు. నేను చెప్పినట్టు చేయండి బాబు గారు. కళ్ళు మూసేయండి, కళ్ళు మూసేయండి బాబు గారు. అయ్యో బాబు, అయ్యో బాబు గారు, ఏమైపోయారండి బాబు గారు? అయ్యో, ఏమైంది అదేమ్మా? ఏమైంది? అలా పడిపోయారేమిటి? మై గాడ్, ఏమైంది? చచ్చిపోలేదు కదా? అయ్యో, ఎంత న్యాయం జరిగిపోయింది. ఏమండి, ఏమైందండి? ఆ లాయర్ గారి పేరైనా చెప్పారు కదండి. నాకు ఇప్పుడేం దారి చెప్పండి. ఇంతట్లో ఇంత ముంచుకొస్తుందని ఎవరు ఊహించారేంటి? శుభవా అంటూ పెళ్లి మాట అనుకుంటే ఇంత అమంగళం జరిగింది. రామరామా. బాబు గారు, ఎంత అన్యాయం చేశారయ్యా. ఏ రోగం లేదయ్యా అంటే వినకుండా వీళ్ళ అడ్డమైన మందులు తిన్నారు కదయ్యా బాబు గారు. కాంతం గారు, కాంతం గారు, ఈ ఆదమని కాస్త నోరు ముయ్యమనండి. దాని ఏడుపు వింటేనే ఏదో బెసం పెట్టారనుకుంటారు. డాక్టర్ గారు, ఒక పని చేస్తే, అసలు లాయర్ పేరు వారు చెప్పలేదు కనుక వీళ్ళమ్మ రాయించేసి వేలిముద్ర వేయించండి. అది చాలా ప్రమాదం తల్లి. రేపు ఈ విషయం బయటపడితే ఎంతైనా గొడవ జరగవచ్చు. ఆ గొడవ అప్పుడు చూసుకోవచ్చునండి. ముందే ఒక వీలునామా ఉంటుంది కదండి. నాన్న, నాన్న, నా మూలాన్ని నువ్వు చచ్చిపోయావు నాన్న. నా మూలాన్ని నువ్వు చచ్చిపోయావు నాన్న. ఏడవకమ్మా, ఏం చేస్తావు? ఏడవకు. చచ్చిపోయిన తండ్రి మనస్సుకి ఊరట కలిగించాలంటే ఆయన కోరిక తీర్చు. నా మాట విని. కాదమ్మా, నేనింక బతకడం దండగా.
నన్ను చచ్చిపోని అలాగంటే ఎలాగన్నా నిన్న నమ్ముకున్న ఆ ప్రసాద్ని, ఆ ప్రసాద్ బాబుని వద్దు వద్దు, ఇంకా నాతో పెళ్లి మాట ఎట్టకండి. పొండి, అంతా ఇక్కడి నుంచి పొండి. ఏమైంది? ఓ మై గాడ్, ఏం వరద పడున్నారు? ప్రసాద్, నాన్న చచ్చిపోయాడు ప్రసాద్. నేనే చంపేశాను. ఆయన కోరిక తీర్చలేకపోయాను. నన్ను ఇలాగే ఉండిపోని, నన్ను మర్చిపో. నేను ఇంక పెళ్లి చేసుకోను. సో సారీ. ఎంత కష్టం వచ్చింది నీకు. ఇంతట్లో ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. అంత అయిపోయింది ప్రసాద్. నా జీవితంలో ఉన్న కాస్త వెలుగు ఈ వాటితో తొలగిపోయింది. నాకింకే ఆశలు లేవు, కోరికలు లేవు. డాక్టర్ గారు, అందరికీ కబురు పెట్టాలి. మీరిలా ఊరుకుంటే ఎలా? ఏదైనా కానివ్వండి. భర్త పోయాడు, ఇక ఈ ఆస్తి కూడా నాకు దక్కకపోతే నా బ్రతుకు రోడ్డెక్కుతుందండి. ఏదైనా త్వరగా ఆలోచించండి. ఏమి ఆలోచించానండి నా బొంద. మీ ధోరణి చూస్తే నన్ను కోర్టుకు లాగేట్టుగానే ఉంది. మరీ అంత ఆత్రం అయితే ఎలాగండి? ఏ, నా వెనక గొయ్యి తవ్వి మీ కొడుక్కి ఆస్తి ఇప్పిద్దామని మీరు పడలేదు ఆత్రం? ఇల్లరకు వాళ్ళడు మోచేతి నీళ్లు తాగుతూ పడి ఉంటాననుకున్నారా? వకీలు గారి పేరు చెప్తే చాలు అన్నారే, మీ నాటకం నాకు అర్థం అవలేదనుకుంటున్నారా? రామ అన్యాయం అంటే అన్యాయం. సుబ్బారావు గారి కూతురు సుఖం కోరిగాని ఎవరి సుఖం ఎవరు కోరినా జరగకూడనిదేదో జరిగిపోయింది. బాబు, కళ్ళు తెరు. నీ చుట్టూ ఉన్న చుట్టాలని చూడు. వాళ్ళ లావాదేవీలు తేల్చి కాస్త కనికరించు ప్రభు. బాబు గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి అయ్యా, ఒక్కసారి కళ్ళు తెరవండి. మునుగుతా? వసంత, నువ్వా? మై గాడ్, వసంత చూడు, అటు చూడు. నాన్న. అమ్మా వసంత, ఇలా రా తల్లి. నాన్న, నువ్వు బతికే ఉన్నావా నాన్న? సుబ్బారావు గారు, ఎందుకయ్యా అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తావు? నీ నాటకం బయటపడిందనా? నిజంగా నేను చావలేదనా? ఏమండి, మీరు బ్రతికే ఉన్నారా? నా మాంగళ్యం గట్టిదండి. నన్ను అమ్మవారు సదా కాపాడుతూనే ఉంటుందని నాకు తెలుసండి. రాక్షసి, మాంగళ్య బలంట. ఓ మూల రోగం వస్తూతో తొస్తుంటే వకీలు పేరు చెప్పండో అని చచ్చావే. నేను చచ్చాననుకుని దొంగ వీలునామా రాయించేసి వేరుముద్ర వేయించేసేద్దాం అనుకున్నావా? అమ్మా అమ్మా, ఇదైపోయాక నువ్వే మహాపతివ్రతవి. నా తల్లి అన్యాయం చేసి ఆ సుంఠని గట్టి పెట్టేస్తే పీడ వదులుతుంది అనుకున్నావా? నేనంత వ్యధవనైపోయానంటే. ఆవేశపడకండి సుబ్బారావు గారు, ప్రమాదం తప్పిందని ఆవేశపడుతున్నానయ్యా. నీకో దండం, ఈ చుట్టుపక్కల కనిపిస్తే నీకే ముప్పు. బాబు గారు, అంత కోపం తెచ్చుకోకండి అయ్యా. అమ్మాయి గారిని చూడండి ఎలా అయిపోయారో మీకోసం. నాన్న, రామ్మా, ఇలా రా. ఇంతకీ అబ్బాయి పేరు చెప్పావు కాదు? వద్దులే నాన్న, మీకు ఇష్టం లేని పని నేను చేయను. ఇలా రాబోయ్. అమ్మాయికి పేరు చెప్పడానికి ఇష్టం లేదు. అదే నీకెందుకయ్యా సిగ్గు? పేరు చెబితే చాలు, ముహూర్తం పెట్టించేస్తాను. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి సార్, కానీ నన్ను మట్టుకు అంతా ప్రసాద్ అంటారు. మెడిసిన్ 4వ సంవత్సరంలో ఉన్నాను సార్. అదయ్యా అదృష్టం కలిసి రావడం అంటే. ఇంట్లో డాక్టర్ కావాలనుకున్నావు, వెతుక్కుంటూ వచ్చావా? నీ రాకతో నా రోగం కుదిరింది. ఇదిగో, ఇదంతా మా ఆడమ్మ తెలివి. నాదేముంది బాబు, అంతా వసంతమ్మ పుణ్యం. పేరు చెప్పండి చాలు నాటిక విన్నారు. రచన శ్రీ ఆరుద్ర, ఇందు సుబ్బారావు, శ్రీ కాకరాల, కాంతమ్మ శ్రీమతి టి విజయబాల, వసంత కుమారి డి శ్రీమతి, ఆదమ్మ శ్రీమతి ఏ ఇందిరాచార్య, డాక్టర్ శ్రీ రమాకాంత్,